ओम नमो भगवते वासुदेवाय। 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 చదువుతున్నది శ్రీమద్ భాగవతం నుండి చదువుతున్నది శ్రీమద్ భగవద్గీత యథాతథ నుండి అధ్యాయం 1. అధ్యాయం యొక్క శీర్షిక కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. శ్లోకం 26. తత్ర పశ్చాత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. అనువాదం. ప్రతిపదార్థం, అనువాదం మరియు తాత్పర్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీమద్ చరణారవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారి ద్వారా. శిల ప్రభుపాదకి జై. చదవండి. ఇరుపక్షాల సేనల మధ్య అర్జునుడు అక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమాములను, సోదరులను, పుత్రులను, మనుమలను, అదే చేత్తో పట్టుకోవాలి ముస్తే పుత్రులను, మనుమలను, మిత్రులను, అలాగే తన మామలను, శ్రేయాభిలాషులను చూశాడు. భాష్యం. రణరంగములో అర్జునుడు నానా రకాల బంధువులను చూశాడు. తన తండ్రికి సమకాలీకులైన భూరిశ్రువుని వంటి వారిని, తాతలైన భీష్ముడు, సోమదత్తులను, ద్రోణాచార్యుడు, కృపాచార్యుని వంటి గురువులను, శల్యుడు, శకుని వంటి మేనమామలను, దుర్యోధని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను అతడు చూశాడు. పలువురు మిత్రులతో కూడి ఉన్న సేనలను కూడా అతడు గాంచగలిగాడు. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గురువాన్ విచారణి విశేషమతి పాశ్చాత్య తీష్ట. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివస్తి గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యోంత ప్రవిశ్య మమాచిం మాం ప్రసప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వతాం శరణత్వగాదీం ప్రాణాన్నమోపకృతి పురుషాయ తుభ్యం. गुरु वैष्णव भगवान तीरे स्मरणे होय अनायासे विघ्न विनाशन. गुरु वैष्णव भगवान तीरे स्मरणे होय विघ्न विनाशन अनायासे निजवांछित पूर्ण. गुरुवे गौरचंद्राय राधिकाय तदारे कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः. हरे कृष्ण. ఇక్కడ అర్జునుడు రెండు సేనలకి మధ్యన తన యొక్క రథాన్ని పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క తాతల్ని, ముత్తాతల్ని, వాళ్ళ యొక్క శిక్షకులను, ఆచార్యులను, గురువులను, తర్వాత తల్లి వైపు, తండ్రి వైపు ఉన్నటువంటి బంధువులను, సోదరులను, తర్వాత పుత్రులను, పౌత్రులను, తర్వాత బంధువులను, మిత్రులను, తర్వాత మామలను, వాళ్ళందరినీ చూశాడనమాట. ఇదేం కొత్తగా చూడటం లేదనమాట అర్జునుడు. ఇదే చాలాసార్లు చూశాడు. కానీ చాలాసార్లు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా తేడా ఉందన్నమాట. సో కొన్నిసార్లు మనం బ్రహ్మచారులు ఏంటంటే ఇస్కాన్లో జాయిన్ అయిపోతారనమాట. ఇస్కాన్లో ఫుల్ టైం వచ్చిన తర్వాత ఇంకేముందిలే అనుకుంటారు అని చెప్పి అలా ఉండి ఉండి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా గడుస్తుంది. అంత బాగానే ఉంటుందన్నమాట. ఉంటారు ఉంటారు ఉంటారు
ఎందుకో ఒకరోజు అనిపిస్తుంది అనమాట. అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి అమ్మ నాన్నని ఎప్పుడూ కాంటాక్ట్ చేయలేదు, ఎప్పుడూ సంప్రదించలేదు. కానీ ఒకరోజు అనిపించింది అనమాట, సర్లే ఏముందిలే ఇన్ని సంవత్సరాలు ఉండిపోయాం కదా, మనం అంతలాగా ఏముండదు అని చెప్పి ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేస్తే భారతదేశం కదా, అమ్మ నాన్న, అమ్మ తరఫు వాళ్ళు, నాన్న తరఫు వాళ్ళు, మనకు పుట్టిన వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కార్లు వేసుకొని వచ్చేస్తారనమాట. వీడేమో వాళ్ళందరినీ అప్పుడు చూశాడు, ముందు చూశాడు అనమాట. కానీ ఇస్కాన్లో జాయిన్ అయిన తర్వాత బ్రహ్మచారిగా కొన్ని సంవత్సరాలు ఉండిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత చూడడం వేరనమాట. ఆ చూడడంలో ఏమనిపిస్తుంది, వెంటనే అమ్మ ఇక్కడే ట్యాంకులు ఉంటాయన్నమాట వరుసగా వాళ్ళకి, ఇలా ఓపెన్ చేసింది ట్యాంకు, ఇలా నీళ్ళు పడిపోతూ ఉంటాయన్నమాట. ఈ నోరు ఇలా వచ్చేసి ఒకటే ఏడుపు అనమాట మొదలు పెడతారు. అంటే అందుకే మా అంటే మాయా అనమాట. అఫ్కోర్స్ ఆయన పెళ్లి చేసుకొని భక్తుడిగా ఉంటే పర్వాలేదు, కానీ సమస్య ఏంటంటే అమ్మ నాన్న పెళ్ళి చేసి ఎక్కడో చేయిస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారనమాట. భక్తుడుగా ఉండకూడదు అంటారనమాట, అదంతా అతిభక్తి అంటారనమాట. సో ఇంచుమించుగా అటువంటి పరిస్థితే అర్జునుడికి కలిగిందనమాట. అర్జునుడు ఏంటంటే వాళ్ళందరినీ చూడసాగాడు అనమాట, వరుసగా ఇలా చూస్తున్నాడు అనమాట. చూస్తుంటే లోపల నుంచి కాక గుబ్బులు పుట్టుకొని వస్తుంది అనమాట. తర్వాత శ్లోకాల్లో వస్తుందన్నమాట. సో యుద్ధ రణరంగంలో మనం ఏంటంటే అక్కడ ఏ స్థానంలో ఏమిటి చేయాలనేది మనకు తెలియాలన్నమాట. యుద్ధ రణంలో యుద్ధం చేయాలన్నమాట. అక్కడ అహింసకి తోవలేదు. కానీ ఎవరైతే భగవద్గీత ద్వారా అహింస గురించి మాట్లాడదాం అనుకున్నారో వాళ్ళు దాన్ని ఏమంటారు, బూటకం అన్నమాట. అది ఏమిటి, భగవద్గీత ద్వారా అహింస గురించి ప్రచారం చేయడం అనేది బూటకం అన్నమాట. సోకాల్డ్ గాంధీ అదే చేసాడు అనమాట. భగవద్గీత చదివిన తర్వాత అహింసా పరమో ధర్మ ఎక్కడ చెప్పాడు భగవద్గీతలోనే అహింస అని. నేను ఒక చెంప వాయిస్తే ఇంకో చెంప చూపిస్తాను. మనందరం కూడా పాపం ముస్లిం ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ, ముస్లిం మతంలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం వాళ్ళకి జాగా ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ మనం సప్లై చేయాలి, వాళ్ళ మీద కృప చూపించాలి. వాళ్ళు పాపం ఎక్కడున్నారు, వాళ్ళందరూ దేశాలు ఇంకో చెడు, ఇలాంటి అబద్ధపు మాటలు బుట్టకు మాట్లాడడం వల్ల ఏమైందంటే 6 బుల్లెట్లు ఫ్రీగా ఇచ్చారనమాట వాడికి. సో అవన్నీ మాట్లాడడం భగవద్గీతలో ఏమీ లేదనమాట అలాగా. సో అందుకనే మనం చూస్తే ఏ స్థానంలో ఎలా మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలనేది మనకు బాగా తెలియాలన్నమాట. సో వైదిక సంస్కృతిలో ఏంటంటే ఆ వర్ణాలకి, ఆ ఆశ్రమాలకి ఆ రకమైనటువంటి ధర్మాలు ఉంటాయన్నమాట. సో ఒక బ్రాహ్మడికి బ్రాహ్మణ ధర్మం ఉంటుంది, క్షత్రియుడికి క్షత్రియ ధర్మం ఉంటుంది, రాజధర్మం అనేది ఉంటుంది, వైశ్యుడికి వైశ్య ధర్మం ఉంటుంది, శూద్రుడికి శూద్ర ధర్మం ఉంటుంది. ఆ ధర్మాల్లో ఉన్నవాళ్ళు ఆ పర్టిక్యులర్ ధర్మానికి కావాల్సినటువంటి నియమ నిబంధనలు అన్నిటివి ఆ సమయాల్లో దేశకాల పరిస్థితుల ప్రకారంగా వాటిని పాటిస్తూ పోతూ ఉంటారన్నమాట. దానివల్ల ఏమవుతుంది, సమాజం అనేది ఏంటంటే సుస్థిరమైనటువంటి వ్యవస్థగా నడుస్తుందన్నమాట ముందుకి. ఎప్పుడైతే ఎవరి వాళ్ళు చెయ్యబోయేటువంటి తెలుసుకునేటువంటి ధర్మం ఎప్పుడైతే కోల్పోతారో, విద్యుత్ ధర్మం అంటారు దాన్ని, మొదటిది విద్యుత్ ధర్మం ఎప్పుడైతే కోల్పోతారో వాళ్ళకేంటంటే అనుచితమైనటువన్నీ జ్ఞాపకం వస్తాయి అన్నమాట. అనుచితమైనటువన్నీ వాళ్ళ మనసులో అవన్నీ కలిపురుషుడు ఇస్తూనే ఉంటుంటాడు అనమాట. దానివల్ల సొసైటీకి ఎంతో నష్టం కలుగుతూ ఉంటుందన్నమాట. ఒక బ్రాహ్మడుగా ఉన్నాడంటే తను శుచి, సమో దమో తితిక్షం ఆర్జ్యం ఆస్తిక్యం
అనగా నిజాయితీగా ఉండడం, ఇంద్రియాలు నిగ్రహించుకోవడం, చాలా సింపుల్, చాలా వినయంగా ఉండడం, చాలా శుచి శుభ్రతగా కలిగి ఉండడం, తర్వాత వేదాలు చదవడం, స్వాధ్యాయం చేయడం, 3 పూట్ల సంధ్యావందనం చేసుకోవడం, విగ్రహారాధన చేయడం, వేదాలు చదవడం, చదివించడం, యజ్ఞాలు చేయడం, చేయించడం, విగ్రహ ప్రతిష్టం చేయడం, దాన ధర్మాలు స్వీకరించడం, దానాలు ఇవ్వడం. దానం ఇవ్వడాలే ఇస్తాడు బ్రాహ్మడు, ప్రసాదంగా ఇస్తాడు అన్నమాట భగవంతుడికి అర్పించినటువంటివన్నీ. సో ఈ రకమైనటువంటి బ్రాహ్మణ ధర్మాలు చెప్పేది. అది బ్రాహ్మణులు అయినటువంటి వాళ్ళు పాటించకుండా వాళ్ళు నేను సాఫ్ట్వేర్ జాబులు చేస్తాను, నేను సిఏ చదువుతాను, నేను ఇది చేస్తాను, అది చేస్తాను అంటే మనం ఏమిటంటే ఎప్పుడైతే ఒకవేళ కావచ్చు అనమాట, అందులో మనం చాలా దిట్టలు అవ్వచ్చు అనమాట. అందులో మనం ఏదైతే మనకు దానిలో రాణించకపోవచ్చు, మనం ఏదైతే బ్రాహ్మణ ధర్మంలో సమంగా తిండి గుడ్డ అవన్నీ దొరక్కపోవచ్చు. కానీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మన యొక్క ధర్మం స్వధర్మం తప్ప అన్యమైనటువంటిది మనకు పర్ఫెక్ట్గా చేయాలనుకున్నప్పటికీ కూడా చేస్తే మనకున్న అదే చేయగలం అనుకున్నప్పటికీ అది మనకి ఏంటంటే అపవాదు అపకీర్తి తీసుకొస్తుంది అన్నమాట. స్వధర్మో భయావహ పరధర్మో భయావహ అన్నాడు అన్నమాట. స్వధర్మాన్ని వదిలేసి పరధర్మాన్ని మనం దాన్ని అది అవ్వచ్చు అన్నమాట. అది ఒకవేళ మనకి అది చాలా బాగుండొచ్చు, చూపు శృంగారం లాగా అనమాట. చూడడానికి బాగుండొచ్చు, వినడానికి కూడా బాగుండొచ్చు. కాకపోతే ఏమిటంటే పరధర్మం అనేది ఏంటంటే భయానకమైనది అయిపోతుంది అన్నమాట. తర్వాత క్షత్రియ ధర్మం, క్షత్రియులు కూడా ఏం చేయాలి అది చేయాలన్నమాట. కానీ ఇప్పుడు రాజులు లేదు, రాజ్యాలు లేవు, ప్రజలు వాళ్ళు వినడం లేదన్నమాట. తర్వాత వైశ్యులు వాళ్ళ యొక్క ధర్మం అంతా మర్చిపోయారు. ఇంకా వైశ్యులు చెప్పాలంటే వైశ్యులు వాళ్ళ యొక్క ధర్మంలో కొంచెం ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. వాణిజ్యంలో ఉన్నట్టుగా, తర్వాత కృషిలో ఉన్నట్టుగా కొంచెం అనిపిస్తుంది అన్నమాట. రాజులు కృషి చేయాల్సిన అవసరం లేదన్నమాట. రాజులు వ్యాపారం చేయకూడదు. రాజులకు వ్యాపారం చేసుకోవడం ఏంటి? సో కానీ ఏం చేస్తాం, శూద్రుడికి కావాల్సినటువంటి ధర్మం కూడా ఎవరూ చేయటం లేదు ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు మిగతా ఉన్నటువంటి వాళ్ళ లేరు కాబట్టి మిగతా వాళ్ళకి సేవ చేయరు, ఎవరెవరికో సేవ చేస్తారు. సో తద్వారా సొసైటీ అంతా కూడా అనుచితంగా మారిపోయిందనమాట, ఉచితంగా లేదనమాట. సో తద్వారా ఏమవుతుందంటే అర్జునుడి పట్టిన పరిస్థితే అందరికీ పడుతుందన్నమాట. అయోమయ స్థితి అనమాట. ఎవరి యొక్క విద్యుత్ ధర్మం ఏమిటో వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళ యొక్క స్వధర్మం ఏమిటో వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళ యొక్క నిజమైనటువంటి ధర్మం ఏమిటో వాళ్ళకి తెలియకపోవడం వలన వాళ్ళు ఏమిటి చేయాలి, ఏమిటి చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, విషయాలన్నిటి గురించి ఏమాత్రం అవగాహన లేకపోవడం వలన వాళ్ళు ఏమవుతుందంటే చివరికి ఏంటంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళ పరిస్థితిని చాలా నరకప్రాయం చేస్తున్నారు అనమాట. అందుకే ఒకళ్ళకి పడకుండా పోతుంది. సో మొత్తం సొసైటీ అంతా ఒక కయాస్లో మారిపోయింది అనమాట, ఒక పెద్ద నరకయాతనలా మారిపోయింది అనమాట. సో ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఒకలాగా మారబోతుంది అనమాట. సో యుద్ధ రణరంగంలో వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏమిటంటే ఇంకా ఏమిటి కంపాషన్ అనగా చాలా కరుణ, కృపా కటాక్షం చూపించకూడదు అనమాట. కృపకి తోవలేదు యుద్ధ స్థలం. ధర్మం కోసం యుద్ధం చేయాలి అంతే. నువ్వు డాక్టర్ చదివిన తర్వాత మాంసం చూడాలన్నమాట, మొత్తం చర్మం చూడాలి. చర్మం కట్ చేస్తే లోపల ఉన్న ఏమిటంటారు దాన్ని, నరాలు కాదు ఇంకేవో, పేగులు, ఎముకలు, మాంసం, రక్తం అన్నీ చూడాలన్నమాట. అవి చూసినంటే కొంతమందికి ఏమవుతుంది, కళ్ళు తిరిగిపోతాయి అనమాట. సో డాక్టర్ చదువుతారు, వాళ్ళు అటాప్సీ చేస్తారనమాట. కట్ చేసేసరికిలా అబ్బా. సో చెయ్యాలి, తప్పదు. ప్రభుపాదులు రాస్తారు కదా, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో నిత్యాస్తాం తితిక్షస్సు భారత. ఆ శ్లోకంలో ఏం రాస్తారంటే, ఎండగా ఉంది కదా అని చెప్పి కుంపటి వెలిగించి వంట వండడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో అంతా కూడా ఏసీల్లో వండుతారు, అది వేరే విషయం. కానీ ప్రభుపాదులు అందరూ రాస్తారు, వంట వండడానికి
కొంచెం కష్టంగా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే పూర్వం రోజుల్లో కుంపటిలో వంట చేసుకునేవారు. ఎవరైనా అంటే చాలా అంటే న్యాచురల్ అంటే ఏంటి, ప్రకృతి సహజంగా వాళ్ళకి ఆరోగ్యపరంగా ఉండాలంటే కుంపటిలో తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా మట్టి కుండల్లో తింటే ఇంకా బాగుంటుంది అనమాట అసలు యాక్చువల్గా చెప్పాలంటే. కొంతమంది వెధవలు అందుకే మట్టి కుండలో ఏంటంటుందని కుండ మటన్, కుండ చికెన్ అన్ని అమ్ముతూ ఉంటారు. పూరిలో ఇప్పటికీ కుండల్లోనే వండుతున్నారు. కొండలు 56 ఐటమ్లు ప్రతిసారి. సో చెప్పచ్చే మాట ఏంటంటే కుండల్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మట్టి లేదు, కుండలు లేదు, కుండలు చేసేవాడు కూడా లేడు. కుండలు చేసేవాడు ఎక్కడో ఏమిటి చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమెజాన్లో కొనుక్కుంటున్నారు అనమాట, కుండలు ఆర్డర్ చేసుకుంటున్నారు అనమాట. కుక్కరు అమెజాన్ నుంచి, మట్టితో చేసినటువంటి ఫ్రిడ్జ్, మట్టితో చేసినటువంటి కుక్కరు, మట్టితో చేసినటువంటి పాత్రలు అన్నీ అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటాడు. ఎవడో కంపెనీ వాడు అంటే వాడు ఏం చేస్తాడు, నున్నగా నగిషీలు చెక్కి దానికి అందంగా అన్నీ చేసి దానికి బాగా రాసి నున్నగా చేసి 20 రూపాయలు ఉన్నది 3000 4000కి అమ్ముతుంటాడు. వీరికి ఏమొచ్చి బాగా సున్నం పెట్టి అమ్ముతుంటే ఇదేదో మంచి క్వాలిటీ ఉన్నది అనుకుంటాం అన్నమాట మనం. అది పరిస్థితి. సో చెప్పొచ్చేమాట ఏంటంటే సో మనం ఏదైతే సహజమైనది వదిలేస్తామో, సహజ స్థితిలో ఎప్పుడైతే ఉండమో ఆటోమేటిక్గా ఏంటంటే మనకేంటంటే సమస్యలు అనేవి వస్తూనే ఉంటుంటాయి అన్నమాట. సో అర్జునుడు ఎక్కడికి వెళ్ళి యుద్ధ రణరంగంలో నేను కోపంతో ఉండను, నేను తర్వాత మీకు తెలుస్తాయి అన్నమాట. ఆయన ఎన్నో కారణాలు ఇస్తాడనమాట. సో మొదటి కారణం నెక్స్ట్ శ్లోకంలో మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ శ్లోకంలో ఏమిటి, ఆయన మొత్తం అందరినీ చూస్తున్నాడు అనమాట. భీష్ముడిని, సోమదత్తుణ్ణి, ద్రోణాచార్యుని, కృపాచార్యుని, శాల్యుడిని, శకునిని, దుర్యోధనుణ్ణి, లక్ష్మణుణ్ణి. అనగా లక్ష్మణ అంటే దుర్యోధనుడి కొడుకు పేరు లక్ష్మణుడు అనమాట. అశ్వత్థాముణ్ణి, కృతవర్మని అందరినీ చూస్తున్నాడు అనమాట. సో ఈ చూడడం అనేది దేనికి దారి తీసిందో పర్యవసానం అనేది తర్వాత శ్లోకంలో. తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా అవిష్టో విసీదన్నిదమబ్రవీత్. చదవండి అనువాదం. ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతీపుత్రుడైన అర్జునుడు కరుణకు లోనే ఈ విధంగా పలికాడు. చూడండి, అంతే వచ్చేసింది అనమాట. వెంటనే రామాయణంలో పిడకల వేట అనమాట ప్రారంభమైపోయింది. సో చెప్పొచ్చే మాట ఏంటంటే ఇక్కడ అర్జునుడు ఏంటంటే వాళ్ళందరినీ చూసి వెంటనే దేనికి గురయ్యడం, మొట్టమొదటి లక్షణం ఏమిటొచ్చింది, కరుణ వచ్చేసింది అనమాట. ప్రభుపాదులు ఆఫ్ కోర్స్ ఇందులో తాత్పర్యం రాస్తారు, ఇది భక్తుడి యొక్క లక్షణం అనమాట. ఎవరిని అనుచితంగా అనవసరంగా కించిత్ మాటలు కూడా మాట్లాడరు అనమాట జనరల్గా భక్తిలో ఉన్నవాళ్ళు. కానీ కొన్నిసార్లు మనం బద్ధ స్థితిలో ఉండడం వల్ల కొన్నిసార్లు అలాగ అయిపోతుంది అనమాట. సో మనం దానికి ప్రాక్టీస్ చేయాలన్నమాట. మనం తెలుసుకోవాలి ఏ పరిస్థితిలో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి. చిన్న పెద్ద అంతరం తెలియాలన్నమాట అంటారు పెద్దవాళ్ళు. మనం చిన్న పెద్దలు ఎదురు నీకు అంటారు అన్నమాట చిన్నప్పుడు, ఏంట్రా మాటలు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలకి పుటూకు మాట్లాడడం అనేది చాలా అలవాటు చేస్తారనమాట. మా వాళ్ళు అంటారనమాట ముదర టవరా అంటారనమాట. ముదర టవరా అంటే ఏంటి అర్థం అంటే పిట్ట కొంచెం కూతగనం అనమాట. కూతగనం అంటే పెద్దదిగా ఉంటాం, పెద్ద వాయిస్ చిన్నదైనా సరే ఉంటుంది అనమాట. అది కాకపోతే ఇక్కడ చెప్పే మాట ఏంటంటే వాడు చిన్నపిల్లవాడే కానీ చాలా పెద్దవాడిగా మాట్లాడుతున్నాడు. అది ఎలా వచ్చిందంటే వైదిక సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడడం అనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట ఇది. ఎందుకంటే వైదిక సంస్కృతిలో ఎప్పుడు కూడా చిన్నపిల్లలే సన్యాసం తీసుకుంటారు అన్నమాట. మూడుసార్లు శంకరాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, శంకరాచార్యులు 6 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకున్నారు. మధ్వాచార్యుల వారు కూడా అంతే, చాలా చిన్న వయసులో సన్యాసం తీసుకుంటారు. సో చిన్నపిల్లవాడు సన్యాసం తీసుకున్నాడు కదా అని చెప్పి వాడి దగ్గర నుంచి వినడానికి పిట్ట కొంచెం గోదగనం అనకూడదు అనమాట. కొన్నిసార్లు
ప్రవచనం ఇచ్చేవాళ్ళు ఇస్కాన్లో కానీ చాలా చిన్న పిల్లలు ఉంటారు. ఇస్కాన్లోకి వచ్చి 2 సంవత్సరాలు 1 సంవత్సరం అవుతుంది, కానీ మంచి మంచి ప్రవచనాలు ఇస్తారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఈవెన్ చాలామంది కూడా బయట ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు కూడా బలాదూర్ ఏమీ కాదనమాట, జుజుపి అయినప్పుడు వీడికి కామిగాని వాడు మోక్షగామి కాలేడు, వీడికి ఏమీ తెలీదు, వీడికి ఏది తెలుసు వీడు అని చెప్పి చాలామంది బయట వాళ్ళు చెప్తుంటారు. భక్తులు అంత ఎత్తుగా అనరు, కొంతమంది అంటారు వేరే విషయం. కానీ సీనియర్ డివోటీస్ అంటారు అన్నమాట. ఎవరైతే నేను చెప్పకూడదు ఇలాగా రికార్డ్ అవుతుంది, కానీ ఎవరైతే పోస్టుల్లో ఉంటారో, చెప్పాలంటే అధ్యక్ష పదవుల్లో ఉంటారో వాళ్ళు చిన్నపిల్లలు అంటున్నారు, ఏంటి వీడికి తెలుసును, వీడు మాట్లాడుతుంటాడు ఏదో అని, వీడు ఏమైనా చేసాడా వీడికి బ్రహ్మచారి ఆశ్రమంలో వీడు అధ్యక్షత వహించాడా లేదా, వీడికి ఏంటి తెలుసు అని చెప్పి అనుకుంటుంటారు. ఇలా చాలామంది చేస్తారండి. కానీ అక్కడ చెప్పొచ్చే మాట ఏంటంటే అలా కాదనమాట. అది ఏమైనప్పటికీ మనం వినడానికి సుముఖత చూపించాలన్నమాట. సో కానీ ఇక్కడ ఏంటంటే అర్జునుడు కరుణకి లోనైపోయాడు అనమాట. సో ఈ కరుణ అనేది ఏంటంటే భక్తియుక్త సేవలో చేసేటువంటి భక్తుడుగా అర్జునుడి యొక్క క్వాలిఫికేషన్ అయి ఉండవచ్చు, కానీ అక్కడ అది పనికిరాదనమాట, అవసరం లేదనమాట. అది ఇక్కడ భక్తియుక్త సేవలో అది అనుకూలమైనటువంటిది. కాకపోతే ఏమిటంటే అది ఎక్కడైతే భక్తియుక్త సేవలో బాధాకరంగా ఉంటుందో అదేమవుతుంది, అది భక్తికి అనుకూలం కాదనమాట. అర్జునుడు భక్తుడు, సఖుడు, ప్రియుడు, బంధువు కృష్ణుడికి. కాబట్టి ఆయన కరుణ చూపించడం, కృప కలిగి ఉండడం, మిగతా వాడు శత్రువు అయినా సరే తనని ఏంటంటే ఎలా చూడాలంటే ఆయనకి విందుకు పిలిచి ఎలా విందు భోజనం ఇవ్వాలంటే తన శత్రుత్వాన్నే మర్చిపోవాలన్నమాట. అది భారతదేశం యొక్క వైదిక సంస్కృతి. అందుకే మిగతా వాళ్ళందరూ ఇక్కడికి రాగలిగారు అనమాట. ఎందుకు, ఎవరినైనా సరే ఈజీగా రండి అని పిలుచుకుని ఉంటాం. అంతటి రాముడే ఏమన్నాడు, రావణాసురుడు సీతను పట్టుకెళ్ళిపోయాడయా, ఇంకోడైతే ఎవడైనా ఏం చేస్తాడు, అఫ్కోర్స్ చంపడానికి వెళ్ళాడు, వెతకడానికి వెళ్ళాడు. రావణాసుడి దగ్గర ఉంటాడని రాముడికి తెలియదు కదా, తెలియనట్టుగా భగవంతుడు అక్కడ తన లీలల్ని చేశాడనమాట. చేసి తర్వాత ఏమన్నాడు, సకృతీవ ప్రపన్నో యస్తవసాస్మి చ యాచితే, ఏమిటిది, సకృతేవ ప్రపన్నో యస్తవసాస్మి చ యాచితే అభయం సర్వదా తస్మై దదామ్యేతత్ వ్రతం మమ. నేను వ్రతం తీసుకున్నాను అన్నమాట. రాముడు చెప్తున్నాడు, ఏం వ్రతాన్ని పుచ్చుకున్నాడు, ఒకవేళ రావణాసురుడు కనుక ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఓ రామ నాకు నువ్వే శరణ్యం అని ఒప్పుకుంటే నేను ఆయనకి శరణివ్వడానికి రెడీగా ఉన్నానని చెప్పాడు. అంతటి రావణాసురుడు సీతని అపహరించి పట్టుకెళ్ళిపోయినప్పటికీ రాముడు ఏంటంటే తన కృపను ప్రసాదించడానికి రెడీగా ఉన్నాడనమాట. ఇది కృప అంటే. వాసుదేవ దత్త చైతన్య మహాప్రభుతో అంటాడనమాట, ఓ ఈ మొత్తం జీవరాశులు, బ్రహ్మాండంలో ఉన్నటువంటి జీవరాశులు అందరూ కూడా ఎన్నో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, తర్వాత కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలతో ఎంతో బాధపడుతున్నారు. వాసుదేవ దత్త ఏంటంటే తనకి వ్యాధి ఉందన్నమాట, క్యాన్సర్ లాంటి చాలా రోగం ఉందన్నమాట. పుళ్ళైపోయాయి అన్నమాట. పుళ్ళైపోతే ఈ పుండులోంచి పురుగు కింద పడిపోతే ఆ కింద పడినటువంటి పురుగుని తీసుకొచ్చి దానికి ఆహారం మిస్ అయిపోతుందని మళ్ళీ చేతి మీద వేసుకుంటాడు అనమాట. అంతటి కృప కలిగిన వాడు అనమాట. అదిగో అక్కడ ఫోటో. సో అలా చేస్తున్నప్పుడు అతను ఏమన్నాడంటే, ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల యొక్క పాపాన్ని నేను అనుభవించి నేను నరకానికి వెళ్తాను, వాళ్ళందరినీ ఏంటంటే గోలోకం తీసుకెళ్ళిపో అని చెప్పి చైతన్య మహాప్రభుని అంటాడు అనమాట. అప్పుడు భక్తి సిద్ధాంత ఠాకూర్ ఏమంటారంటే, మన ఆచార్యులు శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్ వారంటే, ఇది యేసుక్రీస్తు యొక్క కృప కన్నా చాలా చాలా కోటాను కోట్ల రెట్లు చాలా గొప్పమైనది అంటారు అనమాట. అందుకే యేసుక్రీస్తుని కరుణామయుడు అని చెప్పి టాన్ 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 అని కొట్టుకుని ఉంటారు. ఏం కరుణామయుడు, మార్కు అంటారు. ఏమంటారు తెలుగులో ఏమంటారు తెలుసు, మార్కు. బైబిల్లో ఒక అధ్యాయం పేరు మార్కు అనమాట.
మార్కు 16 చదివితే యేసుక్రీస్తు యొక్క కృప ఏమిటో అర్థమైపోతుంది అనమాట. ఎవడైతే నన్ను నమ్మడో వాళ్ళందరినీ నరకంలోకి పంపిస్తానని చెప్పి యేసుక్రీస్తు చెప్తాడన్నమాట. అక్కడ రాసింది క్లియర్గా. ఎవరైతే నన్ను నమ్మరో, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వాళ్ళకి నేను స్వర్గం తీసుకెళ్తాను, విశ్వసించిన వాళ్ళని నేను శాశ్వతమైనటువంటి నరకంలోకి పంపిస్తాను. ఇదేమి కృప? నా బొంద కాకపోతే కృప అని చెప్పి టమ్ కొట్టుకోవడము, ఈ కృపకి ఏ వాల్యూ లేకపోవడం, ఇది కాదు కృప. కృప అంటే ఏంటంటే ఆయనకి హితం చేయాలన్నమాట. చంపడం వల్ల ఏ హితం లేదనమాట. ఇంత నీ హితం చేసినప్పుడు అంతలాగా అందరినీ హీల్ చేసిన వాడివి అక్కడ సిలువనెత్తలే. ఒక చిన్న ఏమిటిది ఏమంటారు దాన్ని, కర్రతో చేసినటువంటి సిలువను నువ్వు ఎత్తలేకపోయావు, కొరడాతో దెబ్బలు తిని గుంజుకున్నావు. ఇదంతా ఏమంటారు దాన్ని ఏమంటారంటే చేతకానితనం. కానీ ఇది కాదనమాట. అది దైవత్వాన్ని చూపించడంలే అక్కడ, చేతకానితనం అన్నమాట. ఇంతవరకు ఎన్ని మిరాకిల్స్ చేశాడు యేసుక్రీస్తు అని చెప్పుకున్నారు. అక్కడికి వచ్చేసరికల్లా ఆయన సులువు కూడా ఎత్తలేకపోయాడు. ఏం భయ్యా, ఇలా చూసేసరికల్లా మొత్తం అందరికీ రోగాలు నయమైపోయి, ఇలా అనేసరికల్లా మొత్తం అన్నీ అయిపోయి ఏమయ్యాయి ఇక్కడ? సో చెప్పచ్చమేంటంటే ఇదంతా విరోధాభాసంగా అనిపిస్తుంది అన్నమాట. కాకపోతే అంటే అవి ఆ సమయాల్లో అది వాళ్ళకి తెలియదు. అది యాక్చువల్గా అది ఎందుకు అలా ఆయన చేశాడనేది. అది కృప అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. కానీ అది కృప కాదు ఒక రకంగా. కృప అంటే వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళకి ఎలా చూపించాలంటే వాళ్ళకి ఉద్ధరణ కల్పించాలన్నమాట. తను పాపాలు తీసుకోవడం కాదనమాట. తన పాపాలు తీసుకొని వీళ్ళందరూ ఉద్ధరణ చేయడం. అదేమిటది? ఇప్పుడు నేను తిన్నానంటేను, నేను వడ్డిస్తున్నానంటే దాని అర్థం ఏంటి? ఏదైనా తిన్నప్పుడు నాకు నాలుగు ఖర్చుకున్నానంటే అది వడ్డించేవాడి యొక్క సమస్య కాదు కదా. వడ్డించేవాడిని తిడితే, మీ నాన్నగారు మీకు స్కూల్లో చదివిస్తున్నారు, కాలేజీలో చదివిస్తున్నారు, ట్యూషన్ ఫీజు కడుతున్నారు, అన్నీ కట్టారు, ఆయనే కట్టారు. నువ్వు వేసుకున్న బట్ట దగ్గర నుంచి, నువ్వు వేసుకున్న లంగోటా దగ్గర నుంచి అన్నీ ఆయనే ఇచ్చారు. ఫోన్ కూడా ఆయనే ఇచ్చారు, హాస్టల్ ఫీజు కూడా అన్నే కడుతున్నారు. డిస్టింక్షన్ వచ్చిందంటే ఎవరు తీసుకుంటారు? నువ్వే తీసుకున్నావు. స్కాలర్షిప్ వచ్చిందంటే నువ్వే తీసుకున్నావు. ఆయనకి ఏమైనా ఇస్తున్నావా? ఇవ్వడం లేదు. ఇదంతా బాగానే ఉంది. నువ్వు ఏదైనా కాలేజీలో ఏ ర్యాగింగో గీగింగో చేసావనుకో, తండ్రిని నీళ్ళు పట్టుకుంటారా? తండ్రిని పట్టుకోవాలి కదా. నువ్వు చెప్పేది అలాగే ఉంది. అంత మంచి పనులు చేసేసినప్పుడు అంతా నాకేనమాట. ఏదైనా సమస్య వచ్చిందంటే అది భగవంతుడే మొత్తం అంతా, దానికి కారణం ఆయనే బాధ్యత స్వీకరించాలి. ఎందుకంటే ఆయనే సృష్టించాడు కాబట్టి. ఇది ఏమాత్రం లాజిక్ తర్కబద్ధమైనటువంటిది కాదు, శాస్త్రబద్ధమైనది కానే కాదు. కొంచెం తగ్గించాను, కొంచెం మీకు తెలుసా? ఎవరికి తెలియదు. ఓకే. సో కృప అనేది ఎవరికి ఎప్పుడు చూపించాలనేది మనకు తెలియకపోతే అదేమవుతుందంటే అది చాలా ఘోరమైన, కొంచెం జస్ట్ అటుపక్క చాలు. ఇంకొంచెం ఇది హరే కృష్ణ. ఆక్స్ ఉంది కదా, అది తగ్గించింది. ఆక్స్ 1 వదిలేయండి. రండి బాబు, రండి. హరే కృష్ణ చాలు, రండి. సో కృపకి ఇంకో ఉదాహరణ ప్రభుపాదుల వారు ఇస్తారనమాట. ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రభుపాదుల వారు ఏమంటారంటే, మనకి ప్రతి వ్యక్తి ఏంటంటే తను ఎలా ఉన్నాడనేది, అది మానవ సహజం అన్నమాట. తాను ఎలా ఉన్నాడనేది ఆలోచించకుండా సగటు వ్యక్తికి ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంటాడు. అది మంచిదే. కాకపోతే ఏమిటి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే విషయం మనకు తెలియకపోతే, పావు మీద కృప చూపిస్తే ఏమవుతుంది? అది కుట్టేస్తుంది. పావు మీద, తేలు మీద కృప చూపించకూడదు అన్నమాట. సాధువులు లాంటి వాళ్ళు చూపిస్తారు, అది వేరే విషయం. ఈవెన్ సాధువు కూడా పావు మీద, తేలు మీద చూపించకూడదు అన్నమాట. అది చెప్పాలంటే చూసినండి దాన్ని చంపేయాలన్నమాట. సో చెప్పచ్చమాట ఏంటంటే కృప అనేది ఎలా చూపించాలనేది తెలియాలన్నమాట. లేకపోతే ఆ కథలా అవుతుందన్నమాట. ఒక అమ్మకి 2 పిల్లలు ఉన్నారన్నమాట, అన్నయ్య తమ్ముడికి ఏంటంటే డయేరియా వచ్చింది. తమ్ముడికి డయేరియా వచ్చిన తర్వాత తమ్ముడు ఏం చేశాడంటే, డయేరియా వచ్చినప్పుడు
అన్నయ్య వచ్చాడనమాట, బయట నుంచి వచ్చి డైరియా వచ్చిందని తెలియదు అనమాట. బాగా సన్నంగా ఉన్నాడని చెప్పి మంచి పరాటా చేశాడనమాట. మంచి నెయ్యిలో ముంచి మరీ తమ్ముడికి వడ్డించాడనమాట. వాడు శుభ్రంగా తినేసి మరో 2 సార్లు 10 సార్లు వెళ్ళాడనమాట. తర్వాత ఏమైంది, అమ్మ వచ్చింది. ఏమైందిరా, ఏం చేసావురా అంటే, నేను తమ్ముడికి మంచి పరాటాలు తినిపించాను. ఒరి వ్యధ అని చెప్పి 4-5 పీకిందనమాట గట్టిగా. ఏమిటమ్మా నన్ను కొట్టేస్తున్నావు అంటే, నేను పరోటా తినిపించాను, నేతిలో పెట్టాను, మరొకటి కొట్టింది అనమాట. ఇదేమిటిది, నేను తమ్ముడికి హెల్ప్ చేస్తున్నాను, తమ్ముడికి మీద కృప చూపిస్తున్నాను కదా ఇక్కడ, అవునా కదా, జాలి చూపిస్తున్నాను. వాడికి సన్నం అయిపోయాడు, వాడికి పరాటాలు ఇచ్చాను. దానివల్ల ఏమైంది, వాడికి ఇంకా ఆరోగ్యం క్షీణించింది అనమాట. సో మనకు తెలియాలన్నమాట, కృప చూపించడం వల్ల ఏం లాభం లేదు. ఒక ఆవిడ ఏం చేసిందంటే, ఒక పెద్ద కొండచలవని ఏదో బయట హైవేలో వెళ్తుంటే కొండచలవ దాని నుంచి వెళ్ళిపోవడం వల్ల దానికి బాగా గాయాలు అయ్యాయి అన్నమాట కొండచలవకి. అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందంట. ఇంట్లో పెట్టుకొని దాని గాయం అంతా మానిపించిందంట. అనేది కృప చూపించింది బాగా. చూపించిన తర్వాత అది బాగా నయం అయిపోయిందంట. కానీ 3 రోజులు బట్టి ఏమి తింటం లేదంట. 4 రోజులైంది, 3 రోజులైంది, 5 రోజులైంది, ఏం తింటం లేదంట. తినిపించిన తర్వాత ఈ కొండ చల్లని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మా కొండ చల్వ ఏం తింటం లేదండి, చూడండి అని చెప్పాడు. ఇలా చూశాడండి, దాని వైపు చూసి, ఈ కొండ చల్వ 4 రోజులు 5 రోజులు ఎందుకు తింటం లేదంటే, బాగా ఆకలి ఉండిన తర్వాత నిన్నే తినాలని ఉంటుంది, తినాలని రెడీగా ఉంది, అందుకే అది తింటం లేదని చెప్పింది అనమాట. అప్పుడు అది ఏం చేసింది, వెంటనే దాన్ని వదిలేసింది. అర్థమైందా మీకు? సో కృప అనేది అర్థం పర్థం లేకుండా ఉంటే కృప ఏమవుతుంది, ప్రమాదాలకి, చాలా దరిద్రాలకి దారితీస్తుంది అనమాట. సో కృప అనేది ఎటువంటిదో మనకు అర్థం చేసుకోవాలన్నమాట. సో మనం ఏంటంటే, భగవంతుడి యొక్క కృప మనం ఎవరికి ఏం చేయలేమన్నమాట. ఒకడెవడైనా ఈత కొడవడం లేదని రాదనుకోండి, మనం వాడి యొక్క షర్టుని తీసుకొని నేను రక్షించానని చెప్పి అందరికీ టామ్ కొట్టుకుంటే ఏమి లాభం? వాడు ఇంకా లేవలేదు కదా. షర్ట్ ఒక్కటే తీసేసి నేను రక్షించాను అనుకుంటే కుదరదు కదా. అలాగా మీకు ఎప్పుడైతే ఆత్మ గురించి జ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం, భగవద్జ్ఞానం, ప్రకృతి యొక్క జ్ఞానం, కాలం యొక్క జ్ఞానం, కర్మ యొక్క జ్ఞానం, ఈ 5 యొక్క జ్ఞానం భగవద్జ్ఞానంతో ముడిపడినటువంటిది అనే విషయం ఒక వ్యక్తికి తెలియకపోతే ఈ భౌతిక జగత్తులో ఎవడికి కూడా ఏ కృప చూపించలేడు, అసలైన కృప ఏమీ చూపించలేడు. ఆ చూపించిన కృప ప్రమాదాలకే దారితీస్తుంది తప్ప, అనవసరమైనటువంటి అనర్థాలకే దారితీస్తుంది తప్ప, దానివల్ల ఎవరికీ ప్రయోజనం లేదన్నమాట. ఏదో కాస్తో కోస్తో ఉపశమనం లభించవచ్చు, కానీ నిజమైనటువంటి కృప అనేది ఆత్మరక్షణ అయి ఉండాలన్నమాట. ఆత్మఘాతం కాకూడదు అన్నమాట. ఇప్పుడున్నటువంటి కృప అంతా ఏమిటవుతుంది, ఆత్మఘాతం అవుతుంది అన్నమాట. ఆత్మఘాతం అన్నమాట. సో అటువంటిది అన్నమాట కృప. ఇప్పుడు మనం ఏంటంటే కృప అందరికీ ఇస్తున్నాం, అందరికీ మనమేమి ఇస్తున్నాం, మనమే ఉండలేదు. భగవంతుడి యొక్క కృప ప్రభుపాదుల వారు ఏ విధంగా ఇస్తున్నారు, కృష్ణుడు ఏ విధంగా ఇస్తున్నాడు, శాస్త్రాల ద్వారా, భగవంతుడి యొక్క నామం ద్వారా, తర్వాత భగవత్ ప్రసాదం ద్వారా. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క కామక్రోధ లోభమోహ మదమత్సరాలన్నీ పోయి వాళ్ళకి శాస్త్రం యొక్క జ్ఞానం బుద్ధి తెలిసి ఆటోమేటిక్గా వాళ్ళు మనం ఏం చెప్పక్కలేదు అనమాట. జస్ట్ హరే కృష్ణ మంత్రం కీర్తన చేసుకుంటూ వెళ్తే వాళ్ళు వింటుంటేనే ఆ కృప అనేది వాళ్ళకి లభిస్తూనే ఉంటుంటుంది అనమాట. అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, నాస్తికుడైనా, చీమైనా, గొర్రెైనా, చికెన్ అయినా, వాడు చికెన్ ఇప్పుడు చంపుతున్నాడు అనమాట. చూడండి కృప ఎలా ఉంటుందో. చికెన్ ఇప్పుడు ఇలా క్లాడుతుంది అనమాట పౌల్ట్రీ ఫామ్లో, ఏంటి సుగుణా చికెన్ వాడి దగ్గర. ఇలా అంటుంటే మనం కీర్తన చేసుకుంటూ వెళ్తున్నాం, హరే కృష్ణ హరే కృష్ణ చూసుకుంటే వాడు ఇలాగ దాన్ని ఇలా పేక్కొచ్చాడు అనమాట, అని చచ్చిపోయింది అనమాట. కానీ చివరికి అది హరే కృష్ణ మంత్రం వినింది, దానికి మోక్షం, దానికి భగవత్ చైతన్యం వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ జన్మలో. తెలుసా, ఇది కృప అంటే. ఇప్పుడు మీరు అది చికెన్లో వాడు వెళ్తున్నాం, మనం హరే కృష్ణ కీర్తన చేసుకుంటూ వెళ్తున్నాము. ఆ సుగుణా చికెన్ వాడు ఏం చేస్తున్నాడు, గొర్రెని చంపుతూ ఉంటాడు అనమాట. అది గొర్రె మొదట వినింది, అదేదో తింటూ హరే కృష్ణ కీర్తన వినింది అనమాట. అది మనకు తెలియదు, అది వింటుంది అనమాట, చెవుల్లోకి వెళ్తుంది అనమాట. ఇలా చూసిందన్న మళ్ళీ తింటూ ప్రారంభించింది. అది ఇలా తీసుకొచ్చాడు, దాన్ని కట్ చేశాడు, అయిపోయిందండి. సో ఈ మధ్యలో ఏం చేసింది, అది హరే కృష్ణ మంత్రం వినేసింది అనమాట. ఆ కృప అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది అనమాట.
అది కృప అంటే ఏమవుతుంది? నెక్స్ట్ జన్మలో అది భగవత్ చైతన్యం కలిగేటువంటి మానవ జన్మగా వచ్చేటువంటి మహత్తరమైనటువంటి అవకాశం దానికి లభిస్తుంది. అది కృప అంటే. తద్వారా వాళ్ళు ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి చక్రం నుంచి బయటపడాలన్నమాట. అది కృప అంటే. సో ఇక్కడ అర్జునుడు ఏంటంటే అనుచితమైనటువంటి కృప చూపించడం లేదనమాట. భక్తుడిగా అది ఓకే, కానీ స్థానం కాదు, వ్యక్తులు కాదు. చూడండి, ఏ వ్యక్తి ఎటువంటి కృప చూపించాలి అటువంటి కృప చూపించాలన్నమాట. కొంతమంది రాముడిని కృష్ణుడిని దూషిస్తారనమాట. కొంతమంది ఏమంటారంటే రాముడు ఆ శూద్రుడిని ఎలా చంపేశాడు, కృష్ణుడు ఆ చాకలి వాడిని ఎలా చంపేశాడు, నాస్తికులు ఇలాగే అడుగుతారనమాట. అది భగవంతుడు కృపయ్యా. భగవంతుడి చేతుల్లో చావడం వల్ల వాడికి మోక్షం వస్తుందయ్యా. శిశుపాలుడిని చంపినంత ఏమైంది? శిశుపాలుడి తలకు ఆత్మ భగవంతుడు ఐక్యమైపోయింది అనమాట. వెళ్ళిపోతుంది అనమాట, అందరికీ కనిపిస్తుంది. కృష్ణుడు ఇక్కడ సింహాసనం పైన కూర్చుంటాడు, కృష్ణుడు చక్రాన్ని వదులుతాడు అనమాట. ఎందుకు? శిశుపాలుడు మొత్తం రాజసూయాటం చేసిన తర్వాత ఎవరెవరికి కూడా సమస్య లేదు, ఒక్కడికి తప్ప. ఎవడికి కూడా? శిశుపాలుడు వచ్చాడండి, వచ్చాడు, సభలోకి వచ్చాడు. ఈ కృష్ణుడు ఇలాంటి వాడు అలాంటి వాడు ముందు నుంచి అన్నాడు చాలాసార్లు. ఇక్కడ మెల్లిగా కృష్ణుడు 99 సార్లు ఓకే 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 అన్నాడు. 99 అయింది. ఠాంగ్ అని టింగు రంగా అని వెంటనే సింగ్ అని ఒకేసారి అది అందరికీ కనిపిస్తుంది అనమాట. అందరూ అనుకోవచ్చు ఇంత పెద్ద రాజసూయాగం జరుగుతుంది, ఇక్కడ ఎలాగా అపశకునం ఎలా అవ్వచ్చు? ఒక శవం వచ్చేసింది అనమాట. చంపడం అనేది ఎలా అవుతుంది? కానీ రాజ హోదాలో ఏంటంటే ఆ చంపడం కూడా చాలా రాజరికమైనటువంటిది అనమాట. ఆ చంపడం అనేది ఏంటంటే అది అనుచితమైనటువంటిది కదా. అది యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా శకునాలకు ఇంకా ఎక్కువ మంచిది అనమాట. ఇంకా దాని వాళ్ళ యొక్క గంభీరాన్ని ఇంకా పెంచుతుంది అనమాట. అది అక్కడ జరగాలన్నమాట. ఎప్పుడే కూడా పెళ్లిలో ఎప్పుడు ఏమిటి కలహాలు ఏమి రాకూడదు అనమాట. కానీ ఒక రాజు యొక్క ఒక క్షత్రియుడి యొక్క యుద్ధంలో పెళ్లిలో యుద్ధం జరగకపోతే అది సమస్యతో కూడుకున్నది. ప్రతి క్షత్రియుడి యొక్క పెళ్లిలో యుద్ధం జరగాల్సిందే అనమాట. సో అలాగేంటి ఇక్కడ యుద్ధం జరిగిందనమాట. కృష్ణుడు ఏం చేశాడు? అక్కడ ఆయన పూజిస్తున్నారు అనమాట. మొత్తం కౌరవులు పాండవులు అందరూ కృష్ణుడిని అక్కడ సింహాసనం పైన కూర్చోబెట్టి పరబ్రహ్మ పరంధామ అన్నట్టుగా ఆయన్ని పూజిస్తున్నట్టే దేవాది దేవుడిగా ఒప్పుకుంటుంటే వచ్చాడండి ఇప్పుడు శిశుపాలుడు. వచ్చిన తర్వాత ఇంకా కృష్ణుడు ఏమో వదులుతాడా? కృష్ణుడు ఇలాగ చక్రం వదిలిన వెంటనే ఆ చక్రంతో శిరముండనం అలా అయిపోతుంది అనమాట. శిరముండనం కాదు, శిరస్సే పోతుంది అనమాట. మనం శిరముండనం చేసుకున్నాం, శిరస్సే పోతుంది అనమాట. పోయిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి ఆత్మ వెంటనే కృష్ణుడిలో ఐక్యమైపోతుంది అనమాట. ఐక్యమైపోయి ఏమవుతుంది? ఆయన యొక్క స్థానం యథాతథంలో ఉండేటువంటి స్థానం, జయ విజయ స్థానం అనేది ఆయనకు లభిస్తుంది అనమాట. ఆయన యొక్క స్వరూపాన్ని పొందుతాడనమాట. అది చెప్పచ్చే మాట. సో చెప్పచ్చే మాట ఏంటంటే అది కృప అంటే. ఇక్కడ చాకలివాడికి అక్కడ రాముడు ఏం చేశాడు? ఓర్పు సహనంతో సీతను ఏంటంటే రాజ బహిష్కరణ చేశాడు అనమాట. సీతకు కూడా పాపం తెలియదు అనమాట, మాత సీతకి. కానీ అది ఎవరి మీద కృప చూపించాడు? ఇక్కడ మీరు అనొచ్చు అనమాట, ఎలాగా ఇక్కడ రాముడు అలా చేసి ఎందుకు అనవసరంగా అభాస్పాలు అయిపోయాడు? చాకలివాడితో అనవసరంగా క్షత్రియుడు కదా, చంపేస్తే అప్పుడే అయిపోతుంది కదా. ఆ వాడి మాటలు విని పాపం సీతను ఎందుకు చేయడం అంటే జీవుల యొక్క కృప చూపించడానికి అని చెప్పి, జీవుల మీద ఉన్నటువంటి కృపని చూపించడానికి అని చెప్పి సీతని బహిష్కరించాడు. అది రామాయణంలో క్లియర్గా రాశాడు. జీవులపైన ఉన్నటువంటి కృప కొద్ది అంతటి తన యొక్క అర్ధాంగిని, తన యొక్క శాశ్వతమైనటువంటి అర్ధాంగిని తను వదిలేయడానికైనా జీవుల కోసం రెడీగా ఉన్నాడు అనమాట రాముడు. ఇంతటి కృప ఎక్కడ ఉంటుంది చెప్పండి? రామాయణం చదివితే ఏడ్చిన వాడు లేడనమాట. ఆ పర్టికులర్ ఘట్టంలో ఏడవని వాడు లేడనమాట. పదే ఒకటేంటంటే అగ్ని పరీక్ష, ఇంకోటి ఏంటంటే సీతని రాజబహిష్కరణ చేయడం, అయోధ్య నుంచి అడవికి పంపించడం. సో తద్వారా ఏమవుతుంది? రాముడు అక్కడ కృపను చూపించాడు అనమాట. తర్వాత ఏం చేస్తాడు? కృష్ణుడు అవతారంలో మథుర వచ్చిన తర్వాత మొట్టమొదట చాకలివాడు కనిపిస్తాడు అనమాట. చాకలివాడు కనిపించినప్పుడు ఏ దుస్తులు ఎవరికి అంటే దుస్తులు నాకు ఇవ్వు అని చెప్పాడు. ఇంకేం అడగడం అనమాట. ఈ దుస్తులు చాలా బాగున్నాయి, నాకు ఇవ్వడు, నాకు సంబంధించినటువంటి దుస్తులన్నీ నాకు సంబంధించినటువంటి అంటాడు. ఎళ్ళవయ్యా, ఇది కంసుడికి సంబంధించిన అంతే, ఇంక వేరే మాటలు లేవు. టక్కని చేస్తే ఇలా అంటాడు అనమాట. శరీరంతో వేరుగా అయిపోతుంది అనమాట. వెంటనే మాటలు లేవన్నమాట.
చాలామంది అడుగుతారు ఏంటిది ఎలా చంపేశాడు. అప్పట్లో అసలు రాముడుగా వచ్చినప్పుడు ఆ చాకలి వాడికి యాక్చువల్గా దండన విధించలేదు. ఈ జన్మలో కృష్ణుడిగా వచ్చినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ చాకలి వాడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడనమాట. సో చంపడం ద్వారా కృష్ణుడు ఏంటంటే మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనమాట. సో కాకపోతే ఇక్కడ అర్జునుడు ఏంటంటే అనుచితంగా ఆయన ఏంటంటే అనవసరమైనటువంటి కృపని చూపిస్తున్నాడు అనమాట. ఆ కృప వల్ల ఏమిటవుతుందో నానా అనవసరమైనటువంటి అనర్థాలు ఇక్కడ ఆయనకి జరుగుతాయి అన్నమాట. ఆ అనర్థాల నుంచి ఎలా బయటకు వస్తాడు ఇవన్నీ కూడా మనం తదుపరి తరగతుల్లో చూద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం ఏవైనా సందేహాలు ఉన్నాయా? స్వధర్మం పరధర్మం విష్ణు భగవాన్ చెప్పారు, పరధర్మం కంటే స్వధర్మమే మిన్న అని. మనం ఉన్నాం, మరి ఒకవేళ పరధర్మం చేయలేదనుకో స్వధర్మంలో చేసిన దానికి అభ్యంతరం ఏం లేదు కదా. స్వధర్మం అంటే రెండు రకాలైనటువంటి స్వధర్మాలు ఉన్నాయన్నమాట. ఒకటి శరీరానికి సంబంధించింది, ఒకటి ఆత్మకు సంబంధించింది. దాన్ని ఏమంటారంటే బద్ధస్థితిలో ఉండేటువంటిది, తర్వాత మన యొక్క సహజమైనటువంటి స్వధర్మం. మన యొక్క సహజమైనటువంటి స్వధర్మం అనేది ఏమిటంటే భగవంతుడికి సేవ చేయడం. దానికోసం కలియుగం ప్రకారంగా ఏమి చేయాలో అన్నీ చేయాలన్నమాట. దానికి అనుకూలమైనటువంటిది అన్నీ చేయాలన్నమాట. శారీరకమైనటువంటి స్వధర్మం అనేది ఏంటంటే వర్ణాశ్రమ ధర్మం. కానీ అది వర్ణాశ్రమం ఇప్పుడు లేదు కాబట్టి మనం ఏదైతే గురువు ఆజ్ఞ ప్రకారం మనకి ఏది సేవ ఇస్తారో దాన్ని చేసుకుంటూ వెళ్ళడం అనేది మన యొక్క నిజమైన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా అది స్వధర్మం. పరధర్మం అంటే గురువు మన గురువుకి మించి ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడమనిషి ఉన్నారనుకోండి, ఆడమనిషి స్త్రీ ధర్మాన్ని పాటించాలి. స్త్రీ ధర్మాన్ని పాటించకుండా నేను ఉద్యోగం చేస్తా, నేను బయటికి వెళ్ళి ప్రచారం చేస్తా, నేను అందరినీ ఉద్ధరిస్తా, అది నువ్వు చేయొచ్చు అనమాట. నువ్వు చాలా వాక్శుద్ధి ఉండొచ్చు, వాక్శుద్ధి ఉండకపోవచ్చు, వాక్చాతుర్యం ఉండొచ్చు, తర్వాత నువ్వు చాలా ఇంగ్లీష్ బాగా రావచ్చు, ప్రపంచాన్నే ఏలేయవచ్చు. కాకపోతే నీ శారీరకమైన ధర్మానికి, అది నీ సహజమైన ధర్మానికి ఏదైతే అనుకూలమో, ఎందుకంటే శరీరం అనేది సహజ ధర్మానికి అనుకూలం కదా. శరీరమాద్యం కలు ధర్మ సాధనం. కలియుగంలో మన ధర్మం చేయాలంటే శరీరం కావాలి. ఆ శరీరం అనేది స్త్రీ యొక్క శరీరంలో ఈ ఆత్మ ఉంది కాబట్టి స్త్రీకి కావాల్సిన ధర్మం చేయాలన్నమాట. అది చేయకుండా నేను ఇది చేస్తా అది చేస్తానంటే అది భయానకమైపోతుంది. ఇప్పుడు మనం ఉన్నాము ఇక్కడ, ప్రభుపాద వారు ఏం చెప్పారో అది మనం చేయాలన్నమాట. పొద్దున్నే లేవడం, ప్రభుపాద చెప్పారు నువ్వేం చేయాలి, పొద్దున్నే లేచిన వెంటనే మంగళారతి పొద్దున్నే లేవాలి, 4 గంటలకు ముందర లేవాలి, లేచి గురువుని భగవంతుడిని ప్రార్థించాలి, తర్వాత దంతధావనం చేసుకోవాలి, వెళ్ళి స్నానం చేయాలి, తర్వాత కార్యం అన్నీ మొదట పొద్దున్నే కాలకృత్యాలన్నీ తీర్చుకొని వచ్చి భగవంతుడిని సేవించాలి, జపం చేయాలి, మంగళారతి గురువుని ఆరాధించాలి, జపం చేయాలి, దాని తర్వాత గురువుని పూజించాలి, దాని తర్వాత భాగవతం తరగతుల్లో కూర్చోవాలి, ప్రసాదం స్వీకరించాలి, దాని తర్వాత ప్రచారం కార్యం వెళ్ళాలి, తర్వాత ఈవినింగ్ ప్రోగ్రాం వెళ్ళాలి, ప్రచార కార్యంలో బయటికి వెళ్ళాలి, పుస్తక వితరణ చేయాలి. ఇవన్నీ మనకి ఇచ్చారనమాట నిర్దిష్టమైనటువంటి కార్యాలు. ఇవి కాకుండా ఇంకోటి ఏదైనా చేసినా పర్వాలేదు అన్నమాట. కానీ అది వీటన్నిటికీ సహకరించాలి. సహకరించకపోతే అది పరధర్మం అయిపోతుంది అన్నమాట. అది సహకరిస్తుందంటే అది స్వధర్మం కింద అవుతుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు చెప్పినటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు మనం ఉన్న ధర్మం చేయాలి, యుద్ధం చేయాలి, మనం కలియుగంలో ఉన్నాం. ఇప్పుడు మనం భగవద్ చైతన్యంలో ఉన్నాం. మనం ఎక్కడ యుద్ధాలు చేస్తున్నాం అంటారు. మనం కూడా ఇంట్లో ఎదుటివాడు ఎంత గుంపుడైనా వాడికి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసి ఎంత చెడ్డవాడైనా వాడికి భక్తి చూపించడానికే ట్రై చేస్తాం. మరి వాళ్ళతో యుద్ధం చేయాలంటే మనకు ఎలాగా? ప్రభుపాద గారు చైతన్య మహాప్రభు యుద్ధం చేయమని ఏం చెప్పలేదు. మనం ప్రచారం చేయడమే పెద్ద యుద్ధం అన్నమాట. మనం ఇంకోటికి ప్రచారం చేయడం, మీరు భగవద్గీత చదవండి, మీరు హరినామం చేయండి, హరే కృష్ణ మంత్రాన్ని ఉచ్చరించండి, జపం చేయండి, 4 నియమాలు పాటించండి అని చెప్పడమే మనకు అది పెద్ద యుద్ధం అన్నమాట. వేరే యుద్ధం మనమేం వెళ్ళి కత్తులు కటారులు పట్టుకుని ఏం చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఒకవేళ భగవంతుడు వచ్చి అందరినీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినట్టు ఎవడూ మిగలదు అనమాట.
సో చైతన్య మహాప్రభు అలా చేయలేదు. మనం చైతన్య మహాప్రభు యొక్క అనుచరణం కాబట్టి మనం ఏంటంటే ఆ దేశకాల పరిస్థితి ప్రకారంగా ఆ లా అండ్ ఆర్డర్ ప్రకారం చట్టం ప్రకారం మనం ఏం చేస్తామంటే అందరికీ ఈ హరే కృష్ణ మంత్రం ఇవ్వడం. మనం ఏదైతే ప్రభుపాద వారు ఎలా అయితే చేశారో మనం అలా చేస్తున్నాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకేంటి మీకు ప్రశ్న ఏమిటి? ముందు ప్రశ్న ఏమిటి? అది కాదు అంటే ముందు చెప్పారు, అడుగుతున్నారు కదా మీరు ఆ యుద్ధం ఏమిటి చేయాలని అడుగుతున్నారు. కలియుగంలో చాలా మంది మన మీద రియాక్షన్ మనకి వాళ్ళకి మ్యాచ్ కావాలి, మన మీద కూడా తెరిచి మనం ఏంటంటే ఇప్పుడు చూడు, తిరగబడ్డం అనేది ఏ రకంగా ఉన్నది మనం చూడాలి. ఒకటి ఒకవేళ ఫిజికల్గా తిరగబడ్డారు అనుకోండి, ఫిజికల్గా అది మనం ఫిజికల్గా కూడా ఇవ్వచ్చు అన్నమాట. కొన్నిసార్లు ఇవ్వాలి. అలాంటి వాళ్ళు భక్తుల్ని తీసుకొచ్చి కొంచెం ఫిజికల్గా చూపించవచ్చు, తప్పేం లేదు. ప్రభుపాదులు చెప్పారు ఇప్పుడు యుద్ధం చేయాలన్నా యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాం అన్నారు ప్రభుపాదులు. అలా అని చెప్పి అనవసరంగా, ఎందుకంటే కుక్క నోట్లో చేతి పెడితే ఏమవుతుంది? సో మనుషులందరూ ఎంత అప్పట్లో ఆ పరిస్థితిలో పుట్టడానికి వచ్చినప్పటికీ చాలాసార్లు ప్రసాదం ఇచ్చి హరే కృష్ణ మంత్రం ఇచ్చి కొంచెం భగవద్గీత చదవమని ఇచ్చి మారిపోతున్నారు అన్నమాట. నాకు చాలాసార్లు జరిగింది. డిస్ట్రిబ్యూషన్లో ఒక వ్యక్తి చెన్నైలో నాకు చైన్లు అమ్ముకుంటారు తెలుసా మీకు? చైన్లు పెద్ద చైన్లు. ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే చెన్నై రైల్వే స్టేషన్లో ఒక ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నాడు అనమాట. నాకు ఇప్పుడు కనిపిస్తున్నా సరే హరే కృష్ణ బాగున్నారా అని అంటాడు. ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు వాడు చైన్ ఇలా ట్రైన్కి ఇలా కొడుతూ ఉంటాడు అనమాట. అంటే అమ్ముతున్నప్పుడు ఇలా కొడుతూ ఉంటాడు, కొడుతూ అమ్ముతూ ఉంటాడు. నన్ను చూసేవాడు అనమాట. చూశాడు 2 రోజులు 3 రోజులు చూసి ఒక రోజు ఏమన్నాడంటే నువ్వు ఇక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నావు ఆర్పిఎఫ్తో చెప్పేస్తాను అన్నాడు అనమాట. బెదిరించాడు. 2 రోజులు బెదిరించాడు. 3 రోజు ఆర్పిఎఫ్ని పిలిపించాడు. నేను ఆర్పిఎఫ్ దుబాయ్, నువ్వు ఇంకా బుక్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ చేయకూడదు అన్నాడు. ట్రైన్లో చేస్తాను అనమాట. ట్రైన్ వెళ్తున్నప్పుడు, ట్రైన్ నుంచి ఉన్నప్పుడు స్టేషన్లో చేస్తున్నప్పుడు చాలాసార్లు జరిగిందండి. ఒకసారి ఏం చేశానంటే నేను కొడతాను, నీ బుక్కులు పారేస్తాను అన్నాడు. వాడెవడో బుక్ ఇస్తుంటే వాడు అన్నాడు నువ్వు బయటికి రా, నువ్వు జనాలతో చెప్తున్నావు కదా అని చెప్పి చాలా పెద్ద రగడ చేశాడు అనమాట. చాలా పెద్దది, చాలా సమస్యలు చేశాడు. ఇంకా ఒకరోజైతే నా పిల్టి పట్టుకున్నాను, నేను వాడి పిల్టి పట్టుకున్నాను. బుక్కులు పారేశాడు, నన్ను తోసేసాడు, చాలా జరిగాయి అనమాట. జరిగిన తర్వాత ఒకరోజు లాభం లేదని చెప్పి ప్రసాదం తీసుకొచ్చాను అనమాట, స్వీట్. వాడికి తీసుకొచ్చి ఇచ్చాను అనమాట. నువ్వు నాకు విషం పెడుతున్నావా అని అడిగాడు. లేదు, నీకు విషం పెట్టి నాకేం వస్తుందా, నువ్వు చేస్తే నేను జైలుకి వెళ్తాను కదా, తిను పర్వాలేదు, ఇది నీకోసమే. మరుసటి రోజు ఇలా ఉన్నవాడు మారిపోయాడు పూర్తిగా. నిజంగా నా కళ్ళు ఎదురుకుండా జరిగింది అది. వాడు కళ్ళు చూస్తేనే భయం అనమాట, ఎందుకంటే తాగి కళ్ళన్నీ కూడా పావులా అయిపోయాయి అనమాట. అలాంటి వాడు పూర్తిగా మారిపోయాడు. నిజంగానే నాకు ఇప్పటికీ అతని యొక్క ఫేస్ ఇప్పటికీ తెలుసు. ఎన్నాగా ఎప్పుడు ఇరికింగ్ నల్లా ఇరికింగ్లా అని ఇప్పటికీ అడుగుతాడు, చాలా వినయంతో మాట్లాడుతాడు. సో మేము ఏం చేస్తామో అర్థమైపోయింది అన్నమాట. చాలాసార్లు జరిగింది, ఎన్నోసార్లు. ఒక ఆవిడైతే జర్మనీలోనే ఎక్కడో జరిగిందనమాట. కృష్ణ బుక్ చింపి విసిరేసాడు అనమాట. ట్రైన్లో లోపల ట్రైన్స్ ఉంటాయి కదా, మెట్రో ట్రైన్స్ ఉంటాయి కదా, ఆ ట్రైన్లో ఆవిడ బుక్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి ఆవిడ తోయిస్తాడు అనమాట. ట్రైన్లోంచి బయటకు వెళ్ళిపోయింది. ఆవిడ చేతిలోంచి బుక్ తీసుకొని ఆ బుక్ని ఏం చేశాడంటే చింపి విసిరేసాడు అనమాట. కవర్ను విసిరేసి పడేసాడు అనమాట. పడేసిన తర్వాత వాడు వెళ్ళిపోతుంటే ఆ బుక్ అలా పడి ఉందన్నమాట. పడుంటే ఎందుకులే పడుందని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు అన్నమాట. పుస్తకం తీసుకెళ్ళి ఇంట్లో పారేసాడు అన్నమాట ఒక చోట. పాడేసిన తర్వాత పని మనిషి వస్తుంది కదా, ఆవిడ ఏం చేసిందంటే అటు తిరుగుతూ ఆ పుస్తకాన్ని చూసిందన్నమాట. ఇదో బాగోలేదని చెప్పి బైండింగ్ చేసి చుక్క పెట్టిందనమాట. పెట్టిన తర్వాత ఎన్నో సంవత్సరాలు పోయిన తర్వాత వాడికి ఎన్నో కష్టాలు వచ్చాయి. సూసైడ్ చేసుకున్నంత అటెంప్ట్ అయిపోయింది అనమాట వాడికి. తర్వాత ఇలా పైకి చూస్తుంటే అదేదో పుస్తకం కొంచెం మెరుస్తున్నట్టు కనిపించిందంట. ఇప్పుడు చెప్తాడు తర్వాత. ఆ పుస్తకాన్ని తీసుకున్న తర్వాత చింపడం అన్నీ జ్ఞాపకం వచ్చాయి అన్నమాట. అన్నీ జ్ఞాపకం వచ్చాయి. చింపేసి అని పుస్తకం ఏదో ఉంది, చింపి ఏదో అన్నీ చింపలేం కదా, ఏదో పుస్తకంలో కొన్ని పారాగ్రాఫ్లు అన్నీ చదివాడు. అంతే పంచలా మొత్తం కళ్ళ నీళ్ళు వచ్చేసాయి అన్నమాట వాడికి, చెమట్లు పట్టేసాయి అన్నమాట. పట్టేసిన తర్వాత వెనకాతలో ఉన్నటువంటి అడ్రస్కి వెళ్ళి
కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆవిడ వెతికి కాళ్ళ మీద పడిపోయి సాష్టాంగ ప్రణామం చేసి ఆవిడ మీద ఆనంద భాష్పాలు అన్నమాట కళ్ళల్లో వచ్చి. ఇలా జరిగిందన్నమాట. ఇలా ఎన్నో జరిగాయి అన్నమాట. నాకు ఇప్పుడు చెప్తున్నప్పుడు ఇంకో 2-3 గుర్తొచ్చాయి. సో చాలామంది భక్తులకి ఎన్నెన్నో ఇలాగా జరిగారు. ఆయన ఏం చెప్పలేదు. మోసెస్ ఫస్ట్ చెప్పింది అంటే జీసస్ కన్నా ముందు వచ్చినవాడు అనమాట. ఆయన పాపని కాపాడు అని అన్నారు. వాళ్ళు నుంచి పుట్టినా కూడా శిక్షించినా కూడా ఆయన ఏమంటాడంటే ఈ పాపని కాపాడు అన్న ప్రభుత్వంతో అంటే భగవంతుడు ఎప్పుడైతే భక్తులు చెప్తారు భగవంతుడు ఏం చేస్తాడు రియాక్షన్ నిజంగానే హరిదాస్ ఠాకూర్ వారు అలాగే చేశారన్నమాట. వాళ్ళ మీద భగవంతుడే వాళ్ళకి క్షమించు, వాళ్ళ మీద కృప చూపించని అని అన్నాడు. తప్పేం లేదు. కానీ హరిదాస్ ఠాకూర్లు వాళ్ళు చేసినటువంటి పాప నేను అనుభవిస్తానని చెప్పలేదన్నమాట. వాళ్ళ మీద కృప చూపించని చెప్పాడు. తద్వారా వాళ్ళు మారారు. ఎలా మారారు? ఆయన యొక్క నిజాయితీ అంతా చూసి, ఆయన యొక్క భక్తి చూసి మారారు అన్నమాట. అంతేకాని వాళ్ళని కొడుతున్నారు, నా పాపం వాళ్ళు చేసిన పాపం అంతా నేను అనుభవిస్తానని చెప్పి అది చెప్పలేదన్నమాట. ఇక్కడ అలా ఇక్కడ కూడా శాస్త్రంలో ఉండదన్నమాట. అవును నిజమే, భగవంతుడు స్వీకరిస్తాడు, కానీ మళ్ళీ పాపం చేయకుండా ఉండాలన్నమాట. గురువు స్వీకరిస్తాడు, కాకపోతే మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి. అంటే ఇప్పుడు అర్థం ఏమిటంటే నీకు ఆత్మ ఏమిటి, ఆత్మ లేనిది ఏమిటో తెలియాలన్నమాట. ప్రతి జీవిలోనే ఆత్మ ఉందన్నమాట. నువ్వు జీవులను చంపుతున్నావు, తింటున్నావు అన్నప్పుడు ఎక్కడ నువ్వు పాపాన్ని, ఎక్కడ నువ్వు కృప చూపిస్తున్నావు? నువ్వు ద్వేషిస్తున్నావు. మనం యేసుప్రభువుల వారు అందరికీ ఈరోజు క్లాస్లో అదే చెప్పాడు, నేను వింటున్నాను. వాళ్ళు మనల్ని శత్రువు అనుకున్నా సరే మనం వాళ్ళని శత్రువులుగా భావించకూడదు. నువ్వు ఎలా శత్రువుగా భావించకూడదు అన్నావు? అసలు నువ్వు ఎలా మారావు? ద్వేషం కొలితే మారావు కదా. ఎలా మారావు? వీళ్ళందరూ దెయ్యాలని పూజిస్తున్నారు, విగ్రహాలు కావు అని చెప్పే మారావు కదా. మరి అలాంటప్పుడు ద్వేషంతో నువ్వు మారిన నువ్వు ఒకటి శత్రువు కాదని ఈ దాన్ని ఏమంటారు, కపటత్వం అనేది కాదనమాట. అది నువ్వు మారిందేమో మొదట ఏం చెప్పావు, అది ఏమిటంటే ఇది పూజించే వాళ్ళు దెయ్యాలు, వీళ్ళు నరకానికి వెళతారు అని చెప్పి ఇప్పుడేమిటి సాధు కబుర్లు ఆడుతున్నాం, సోద్యం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇది చేతకానితనం అనమాట. ఇప్పుడు అందరినీ మార్చాలంటే ఈ ఈ ఈ తర్కం ఉపయోగిస్తారు. ఈ సోకాల్ లాజిక్ పనిచేయదు ఇక్కడ. మొదట ద్వేషాన్ని నింపావు అందరికీ, తర్వాత ఏం చెప్తున్నావు అంటే యేసుప్రభు ఇలా ప్రచారం చేయలేదు, అందరి మీద కృప చూపించాలి, వాడు ఎన్నన్నా సరే ఒక చెప్ప చూపించిన రెండో చెప్ప చూపించాలని చెప్పాడు అన్నమాట. కానీ ఎవరైనా చూపిస్తున్నారా? ఎక్కడ నువ్వు? అలానే కాదు. పాయింట్ ఏంటంటే అది శాస్త్రబద్ధం కాదనమాట. అది హరే కృష్ణ పంచాయత బేస్ట్ హరే కృష్ణ.